వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్. ఫ్రెండ్స్, మన ఇంటీరియర్ వీడియోస్ లో భాగంగా అవేర్నెస్ వీడియోస్ కూడా మీకు చాలా ఇచ్చాం, మెటీరియల్ రిలేటెడ్ చాలా ఇచ్చాం, కంప్లీట్ చేసిన సైట్స్ అండ్ ఇలాగా డోర్స్ అండ్ ఫ్రేమ్స్, విండోస్, ఫర్నిచర్ ఇంటీరియర్ చేయించుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సోర్సెస్ అండ్ రిసోర్సెస్ అన్ని మీకు దొరికినట్లే. హైదరాబాద్ అండ్ విజయవాడ ఎక్కడైనా సరే మన ఇంటీరియర్ని మీరు ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఎప్పుడైనా ఎలాగైనా కలవచ్చు, రావచ్చు, చేయొచ్చు, చేయించుకోవచ్చు. దాంట్లో భాగంగా ఈరోజు మనం రైలింగ్స్ గురించి మనం తెలుసుకుందాం. అంటే ఇంట్లో కనుక డూప్లెక్స్ కానీ విల్లా కానీ ఒకవేళ మెట్లు అలాగే ఉంటే కనుక ఇంట్లో అంటే ఇంటి లోపల అంటే ఈ స్టైల్ ఆఫ్ మేకింగ్లో జనరల్గా మనం స్టీల్ రైలింగ్నో లేదా ఐరన్ రైలింగ్నో ఓన్లీ నార్మల్ గ్లాస్ ఫిట్టింగ్స్నో గ్లాస్ విత్ స్టీలో అలా మనం ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మనకు లోకల్ అవైలబిలిటీని బట్టి ఒక రా లుక్ వస్తుంది, అంటే అది అవుట్డేటెడ్ అని చెప్పాలి. ఆ రా లుక్ బదులు మనం ఇంకా బెస్ట్గా ఎలా చేయొచ్చు అనేది ఒక చిన్న స్మాల్ ఐడియా. సో ఇది మనం కంప్లీట్ చేయం, ఇది గ్లాస్ అండ్ రైలింగ్స్ చేసేవాడు, కానీ ఇది చూపించే వీడియో మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది. చాలా స్లిమ్గా ఉంటుంది అండ్ స్ట్రాంగ్ అని చెప్పను, స్లిమ్గా ఉంటుంది. ఇంట్లో డూప్లెక్స్లో అంత స్ట్రాంగ్ నీడెడ్ అయితే ఏం లేదు. సో ఇది ఉన్నంతలో లుక్ నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, గ్లాస్ ఫిట్టింగ్స్ స్టైర్ కేస్కి సైడ్ రావాలి. ముందుగా ప్లానింగ్ తీసుకొని ఇక్కడ సైడ్ ఫిట్టింగ్స్ని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా సైడ్ ఫిట్టింగ్స్ని ముందుగానే మీరు తీసుకున్నప్పుడు సో గ్లాస్ని దానికి అటాచ్ చేసుకొని ముందు నుంచి ప్లానింగ్ ఉన్నప్పుడు ఇది పాసిబిలిటీ అవుతుంది. మీకు దగ్గరగా జూమ్లో చూపిస్తారు. ఈ గ్లాస్ని టఫ్ అండ్ గ్లాస్ని తీసుకోవాలి అండ్ 12 mm థిక్నెస్ తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత సింపుల్గా సైడ్కి అంటే ఈ స్టైర్ కేస్ కిల్ అవ్వకుండా దీని మీద కాకుండా అండ్ సైడ్కి తీసుకున్నప్పుడు స్టైర్ కేస్ మనం ఎంత విడ్త్ అయితే ఇచ్చామో అంత విడ్త్ మీకు సరిపోతుంది. సో టఫ్ అండ్ గ్లాస్ తీసుకొని దానికి ఇలాంటి వుడెన్ రైలింగ్, చాలా స్లిమ్ వుడెన్ రైలింగ్స్ మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఆ వుడెన్ రైలింగ్స్ కానీ లేదా అల్యూమినియంలో పౌడర్ కోటెడ్ రైలింగ్స్ కూడా మీకు పైప్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఆ రెండు కాంబినేషన్స్లో కనుక మీరు తీసుకుంటే సేమ్ ఇలాగే ఆ పైనుంచి చూస్తున్నారు కదా, సేమ్ లుక్ సింపుల్గా కావలసినంత స్ట్రాంగ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఎక్స్పెండిచర్ వైజ్గా కూడా ఒక రకంగా చెప్పాలంటే మరీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అని నేను చెప్పలేను. సో మరీ అట్లాని మనం లోకల్గా చేయించుకునే స్టీల్ రైలింగ్స్, ఐరన్ రైలింగ్స్ లాగా ఉంటుందని చెప్పలేను. ఒక యావరేజ్ ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది, కానీ మరి టూ మచ్ ఎక్స్పెన్సివ్ కాదు, చాలా బాగుంటుంది. ఇంక ఇది స్క్వేర్ ఫీట్ ఎలాగా ఏంటి అనేది మనం ఇలా చెప్పలేము, ఎందుకంటే ఆ ఉన్న లెంత్, వేస్టేజు, మనం వాడే థిక్నెస్, టఫ్ ఎండ్, పైపు, అల్యూమినియమా, వుడ్ వీటన్నిటిని బట్టి బేస్ అయి ఉంటుంది. ఐ థింక్ సో. లుక్ ఎలా అనిపించింది మీరు చెప్పాలి. ఇదేమన్నా మీకు హెల్ప్ అయితే ఐ థింక్ సో ఈ వీడియోకి ఒక మంచి ఉద్దేశం వచ్చినట్లే. సో ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.